అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. అంకురావు గారు నమస్తే అండి. నమస్తే ప్రసాద్ గారు. సార్, ముందుగా ఈరోజు చర్చించాల్సిన అంశం ఏంటి అంటే అమరావతి. ప్రతి ఆంధ్రుడు గర్వంగా చెప్పుకోవాలి రాజధాని అనేది ప్రభుత్వం యొక్క నిర్ణయం. ఈ నేపథ్యంలోనే భూసేకరణ చేయటం జరుగుతూ ఉంది. సో తాజాగా తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే రెండోసారి భూసేకరణ చేయాలి అని చెప్పేసి. సో మనందరం కూడా ప్రతి ఒక్కరు, ఆంధ్ర పౌరుడు ప్రతి ఒక్కరు కూడా గర్వించాలి. కానీ దానికి విరుద్ధంగా కొంతమంది అదొక రకమైన ఆనందంతో లేదు అమరావతిలో భూసేకరణకి చేయలేరు, రైతులు ఎదురు తిరుగుతున్నారు అని చెప్పేసి ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ గట్టిగా దీనిపైన ట్రోల్స్ చేయడం, సర్క్యులేట్ చేసుకుంటూ ఉన్నారు. అసలు ఏం జరుగుతుందంటారు ప్రసాద్ గారు? సార్, 5.5 కోట్ల మంది ప్రజలకి రాజధాని లేదు అన్న ఒక అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఆ రైతులను సంప్రదించినప్పుడు మామూలుగా ప్రపంచంలో ఎక్కడ జరగని విధంగా 33,000 ఎకరాల పైచీలకు ల్యాండ్ పూలింగ్ చేయటం అనేది మామూలు విషయం కాదు. అవును, ఆషామాషి వ్యవహారం కదా అది. మనకు నందిగ్రామ సంఘటనలు చూసాం, చాలా ఉండే భారతదేశంలో, అవును, ప్రపంచంలో కూడా జరుగుతూనే ఉన్నాయి. కరెక్ట్. మరి అలాంటిది ఇక్కడ ఎలాంటి ఘర్షణ వాతావరణం లేకుండా, రైతులు ఇబ్బంది పడకుండా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇవ్వటం అనేది మామూలు విషయం కాదు. ఎందుకంటే ఆ ప్రాంతంలో అచ్చం తెలుగుదేశం పార్టీ అభిమానులు తెలుగుదేశం వాళ్ళు అయితే కాదుగా, ఏ ప్రాంతంలో అలా ఉండరు. మరి అయినా సరే అందరూ ముందు వచ్చి ఇచ్చారు అంటే మన రాష్ట్రం కోసం రాజధాని ఇస్తున్నాం త్యాగం చేశారు. అవును, భూమికి రైతుకి ఉన్న సంబంధం వీళ్ళకి ఏం తెలుసండి? అవును, రైతు మామూలు బాండింగ్ కదా అసలు. మామూలుగా భూమి మీద ఉన్నటువంటి మమకారం రైతుకి ఇంకా దేని మీద ఉండదు. కరెక్ట్. ఇప్పుడు మీరు చూడండి, ప్రకృతి సహకరించాలి, అవును, పండిన తర్వాత గిట్టుబాటు ధర రావాలి, ఏమండి, సకాలంలో నీరు అందాలి, అవును, పన్నుకి ఇబ్బంది లేకుండా అందరూ వచ్చేసి పని చేయగలగాలి, ఏ పని చేసేవాళ్ళు ఆ పనులు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇవన్నీ అయిపోయి ప్రకృతి సహకరించాలి. అవును, ప్రకృతి పంట చేతికి వచ్చే సమయంలో విలయం వచ్చినప్పుడు, విపత్తులు వచ్చినప్పుడు ఏం జరుగుతుందో మనం అన్ని చూస్తానే ఉన్నాం. అయినా సరే రైతు పుతక పుట్టిన వాడు, వ్యవసాయానికి ఓపికండి వ్యవసాయం చేసేవాళ్ళు ఎవరు కూడా, గ్రామాల్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా వ్యవసాయానికి దూరంగా లేరు. మట్టి వాసన పేల్చింది వాళ్ళకి నిద్రపట్టదండి. మట్టి మీద ఉన్నటువంటి మమకారం అలాంటిది. రైట్. ఇప్పుడు తల్లిలా భావిస్తాడు. అవును, అంటే ఈ రోజులైతే ఈ ఆధునిక యంత్రాలు ఇవన్నీ వచ్చిన తర్వాత మర్చిపోయారు. కానీ భూమి పూజ చేసి, కొబ్బరికాయ కొట్టి, కాడిమేడికి పూజ చేసి, అలాగే ఎద్దులుకుంటే ఎద్దులు, లేకపోతే కోడిదోళ్ళు ఉంటే కోడిదోళ్ళు, దున్నపోతులు ఉంటే దున్నపోతులు, వాటికి అలంకరణ చేసుకొని అక్కడ కొబ్బరికాయ కొట్టుకుని పని ప్రారంభించారు. వాతావరణం అది ఒక పండగ ఏరువాక సాగేవారు అని చెప్పని ఆ రోజులు మారే చిత్రంలో ఏ విధంగా ఉందో మనందరికీ తెలుసు. మరి ఇవన్నీ కూడా అంటే మనం చూసాం, ఇప్పుడు చూడకపోవచ్చు అది. మరి ఇంత మమకారం ఉన్నటువంటి రైతులు అన్ని వేల ఎకరాలు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన ఒకే ఒక్క పిలుపుకి వాళ్ళు నమ్మి ఇచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం చేశారు, వాళ్ళందరికీ న్యాయం చేస్తానని, ఎట్లా చేయాలి ఏం చేయాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చేసి అగ్రిమెంట్ చేసేసి బలంగా చేశారు. కాబట్టి ఎవడు దాన్ని విడదీయడానికి వీలు లేకుండా చేశారు. కాబట్టి ఈ రోజు రాజధాని ప్రాంతం అక్కడ ఉంది. అవును, అలా లేకపోతే జగన్మోహన్ రెడ్డి చేయాల్సినంత చేసి ఉండేవాడు. అవును, సరే అయిందేదో అయిపోయింది. 5 సంవత్సరాలు ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా మహిళా తల్లులు కావచ్చు, ఆ రైతులు కావచ్చు, జేఏసీ నాయకులు కావచ్చు, వాళ్ళు చేసినటువంటి పోరాటం అనేది చరిత్రలో నిలిచిపోతుంది. ఇంతవరకు అంత సుదీర్ఘ పోరాటం ఎవరు చేయలేదు. అన్ని రోజుల పోరాటంలో ఎక్కడా హింసాత్మక ధోరణాలను అవలంబించకుండా, అవును, శాంతియుతంగా గాంధేయవాద సూత్రాలతోటి వాళ్ళు ముందుకెళ్లిన విధానం మాత్రం అభినందనీయం. కరెక్ట్. ఆ మహిళా తల్లులందరికీ పాదాభివందనం చేయాల్సిందే. అలాగే జేఏసీ నాయకులకు కావచ్చు, రైతులకు కావచ్చు, ఆ ప్రాంత వాసులు అందరికి కూడా. మరి వాళ్ళంత నమ్మకంగా ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేసే ప్రయత్నంలో భాగంగా వాళ్ళకి ఎక్కడెక్కడ ఏ ప్లాట్లు వస్తాయని చెప్పేసి రిటర్నబుల్ ప్లాట్లు సౌకర్యాలతోటి, సౌకర్యాలంటే చదును చేసి, రాళ్ళేసి, మట్టి రోడ్ వేసి కాదు, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసుకొని వాళ్ళు వెళ్ళి రెడీగా ఇల్లు కట్టుకునే విధంగా ఏర్పాటు చేస్తానని మాటిచ్చాడు. కాబట్టి ఆ మాట ప్రకారం ఇచ్చే క్రమంలో దాని మీద ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యి ఎంతో మంది కేసులు వేసి, మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నవాళ్ళు కావచ్చు, మిగిలిన వాళ్ళంతా కూడా కేసులు వేసి వాటి పరిష్కారం చేసుకోవడానికి 2018 దాకా పడితే, 2017 చివరి దాకా పడితే, అక్కడి నుంచి మొదలు పెట్టుకొని 2018లో మొదలు పెట్టుకొని 16 నెలల్లోనే ఏ విధంగా అక్కడ ఏర్పాటు చేశారో మనం చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ చేసి రైతుల అందరూ అన్ని కార్యక్రమాలను చేసుకుంటూ వచ్చిన తర్వాత అనుకోకుండా మారింది. అక్కడ మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అమరావతి
ఈ అమరావతి ప్లస్ ఈ అమరావతి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి తీసుకున్న అమరావతి పక్కన అమరలింగేశ్వర స్వామి ఉన్నాడు అమరావతి, ఈ ప్రాంతంలో కూడా తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది కదా. అవును, అలాంటప్పుడు మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉండారని అసలు ఎట్లా అంటారు వీళ్ళు? అవును, ఇంత మేలు జరిగిందన్న సంగతి తెలిసిన తర్వాత కూడా వాళ్ళు చెప్పిన అబద్ధ ప్రచారాలకి నమ్మి ఎంతో కొంతమంది, అంటే సాంప్రదాయంగా వాళ్ళు వచ్చే ఓట్లు ఏమి మారలేదు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఎవరో మారతారని వాళ్ళ కోసం పనులు ఎప్పుడు చేయకూడదు. అవును, ప్రజల కోసం మాత్రమే పనులు చేయాలి. అంతే, రాష్ట్ర అభివృద్ధి కోసం మాత్రమే పని చేయాలి. దాని మీద చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ఇటుక పెట్టలేదు, ఇన్సైడ్ ట్రేడింగ్ చేసుకున్నారు, అది చేశారు ఇది చేశారు అని చెప్పి రకరకాలుగా ప్రచారం చేశారు. అయినా సరే మొక్కవోని ధైర్యంతో రైతులు 5 సంవత్సరాలు పోరాటం చేశారు. ప్రభుత్వాన్ని మారింది, వాళ్ళు అనుకున్నట్టు చంద్రబాబు నాయుడు గారు తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు, వాళ్ళ బాధలు తీరుతున్నాయి అని చెప్పి అందరూ భావించారు. అవును, అసలు అక్కడ వాళ్ళు ఏమి చేయకుండా వదిలేసినందువల్ల అడవిలా తయారైన దాన్ని ఈరోజు సదును చేయాలి అంటే 39 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. జంగిల్ క్లియరెన్స్కి 39 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సింది. ఖర్చు పెట్టిన తర్వాత కేంద్రం ఈరోజు పెద్ద మనసుతోటి రుణాలు ఇప్పించేసి దానికి 45,000 కోట్ల రూపాయల రుణాలు ఇప్పించేసి పనులు వేగవంతం చేసే విధంగా వాళ్ళు హామీ ఉండి 15,000 కోట్ల రూపాయల గ్రాంట్ రూపాయన ఇచ్చేసి ఈరోజు ముందుకెళ్ళటానికి కేంద్ర సంస్థలు కూడా తీసుకొచ్చేసి అక్కడ గ్రౌండింగ్ చేస్తూ ముందుకెళ్తానే ఉన్నారు. ఇక్కడ మీరు గమనించుకోండి, కేంద్రం సహాయం చేస్తుంది. బడ్జెట్లో ₹1 అలికేట్ చేశారా తెలుగుదేశం ప్రభుత్వం? లేదు. అంటే రాష్ట్ర అప్పులకి దానికి సంబంధం లేదు. చాలా మంది వితండవాదం చేస్తూ అప్పులు చేస్తున్నారు, రాజధాని ఖర్చు పెడుతున్నారు, రేపు పొద్దున తీర్చాల్సింది మనమే అనుకునే వాళ్ళకి వివరణ నేను ఇస్తుంది. అంటే ₹1 బడ్జెట్ నుంచి ₹1 ఇవ్వట్లేదు. రెండోది అక్కడ ఏది చేసుకున్నా CRDA పరిధి, ఈ రాజధాని ప్రాంతంలో భూమి ఇప్పుడు మిగులు భూమిని అమ్మాలన్నా ఎవరికన్నా ఇవ్వాలన్నా కూడా రాజధాని అభివృద్ధి కోసమే అది ఉంది. కాబట్టే జగన్మోహన్ రెడ్డి ఏమి చేయలేకపోయాడు. అవన్నీ తెలిసిన తర్వాత కూడా చాలా మంది ఇష్టారీతిగా మాట్లాడుతున్న వాళ్ళ కోసం వివరణ ఇవ్వడం కోసమే చెబుతున్నాను నేను. కాబట్టి ఆ మిగులు భూమి దానికోసం వినియోగిస్తారు. ఈరోజు అప్పు తీసుకొస్తే రేపు పొద్దున రాజధాని దగ్గర నుంచి వచ్చే ఆదాయం మీద ఇప్పుడు పరిశ్రమలు వస్తాయి, రేపు పొద్దున ఇంకోటి క్రీడా ప్రాంగణాలు వస్తాయి, ఇవన్నీ ఇటు వచ్చే దాని మీద రేపు పొద్దున వచ్చే ఆదాయంతో ఆ CRDA పరిధి మొత్తం దాని కిందే ఉంటుంది. కాబట్టి అప్పులు తీర్చుకుంటారు. లేదంటే రేపు పొద్దున భూమి విలువ పెరిగినప్పుడు భూమి అమ్మి అప్పులు తీర్చుకుంటారు. దానికి రకరకాలుగా చెబుతూ చంద్రబాబు నాయుడు గారు ఏదో చేస్తున్నారు, మాయ చేస్తున్నారు, మసిపూసి మర్యాదగా చేస్తున్నారు అంటే వాళ్ళు ఇష్టారీతిగా రెచ్చగొడతా ఉన్నారు. సహజంగానే వాళ్ళ మనుషులు ఉంటారు కాబట్టి ఇందాక నేను చెప్పినట్టు మొత్తం తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాదు కాబట్టి అక్కడ ఏమో రిగ్గింగ్లు కూడా జరగలేదు కాబట్టి వాళ్ళ మనుషులు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ఇచ్చారు. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం. అవునవును, ఇచ్చారు, వాళ్ళు కూడా ఇచ్చారు. కొంతమంది స్వార్థ ప్రయోజనాలకు గురన్నా ఒకళ్ళిద్దరు ఉంటే ఉండొచ్చు, కానీ అనుకున్నట్టుగా వాళ్ళకి రెట్రింపుల్ ప్లాట్ ఇచ్చారంటే చిన్న చిన్న అవాంతరాలు ఉన్నమాట కూడా వాస్తవమే. 98% పూర్తయిపోయినాయి ప్రసాద్ గారు. మిగిలిన 2% చిన్న చిన్న ప్రాబ్లం ఉన్నాయి. గ్రామ కంటకాలు కావచ్చు, జర్రీ భూములు కావచ్చు, అలాగే రోడ్ సోల్ వస్తున్న దాని గురించి కావచ్చు. అసలు ఇంకా రోడ్లే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి కాలేదు. రోడ్ సోల్ అని మనం ఎలా డిసైడ్ చేస్తాం చెప్పండి? అవును, ఇంకా రోడ్లే ఫార్మేషన్ కాలేదు కదా. అవును, సీడ్ యాక్సెస్ రోడ్ అయిపోవాలా, తర్వాత ప్లాట్లకు ఇచ్చే రోడ్లు వేయాలి. వేసిన తర్వాత ఎట్లా వేస్తున్నారు? అది డ్రైనేజీ అండర్ గ్రౌండ్ లో, వాటర్ అండర్ గ్రౌండ్ లో, కరెంట్ అండర్ గ్రౌండ్ లో, కేబుల్ నెట్వర్క్ అండర్ గ్రౌండ్ లో వేసేసి రేపు పొద్దున ఎక్కడ ఏం కనపడకుండా గ్రీనరీ, ఇది చాలా ఇంపార్టెంట్. ఎక్కడా పొల్యూషన్కి ఇబ్బంది లేకుండా గ్రీనరీ ఇంపార్టెంట్ ఇచ్చేసి ఎంతవరకు నిర్మాణం చేపట్టాలనేది CRDA పరిధిలో మనం చేసుకోవాలి. రేపు పొద్దున మనకు 200 గజాలు ఉన్నాయి కదా, మొత్తం నిర్మాణం చేయడానికి ఇల్లేదు. అక్కడ 2000 గజాలు ఉన్నాయి కదా చెప్పి నిర్మాణం చేయడానికి ఇల్లేదు. వాళ్ళకి ఇచ్చిన తర్వాత ప్లాన్ అప్రూవల్ వాళ్ళు చేసిన తర్వాత మాత్రమే కట్టుకోవాలి. ఈ రోజు ఏమంటున్నారు CRDA వాళ్ళు, మీకు ఇచ్చిన ప్లాట్లు కనుక మీకు గుర్తు ఉన్నాయి కాబట్టి ఆ ప్లాట్ లో మీరు ఇల్లు కట్టుకోవాలనుకుంటే మీకు ఫ్రీ కరెంటు, ఫ్రీ వాటర్ అంటున్నారు కదా అని అనుకుంటున్నారు కదా. కాబట్టి ఇవన్నీ ఫెసిలిటీస్ అక్కడ ఇచ్చిన తర్వాత కూడా ఇది జనాల దగ్గరికి వెళ్ళట్లేదు. జనాల దగ్గరికి వివరించి చెప్పేవాళ్ళు లేకుండా పోయారు. దానివల్ల వచ్చిన సమస్యలు ప్రభుత్వం తరఫున ఇప్పుడు త్రిసభ్య కమిటీ వేశారు. అందుట్లో అదంతా చూస్తున్నటువంటి నారాయణ గారు, అలాగే కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, ఆ ప్రాంతం MP కాబట్టి ఆ ప్రాంతం ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ గారు వీళ్ళకి బాధ్యతలు అప్పచెప్పారు. ఇందులో ఇద్దరికి ఎందుకు బాధ్యత ఉంటుంది అంటే ఆ ప్రాంత MP రేపు పొద్దున వెళ్ళి ఓట్లు అడగాల్సింది ఆయన. పనులు కావాలంటే వచ్చేది ఆయన దగ్గరికి. అలాగే శాసనసభ్యుడి గారి దగ్గరికి. ముందుగా శాసనసభ్యుడి గారి దగ్గర పద్దాకలు ఆయన ఉంటాడు కాబట్టి ఆయనే తిరగాల, ఆయన దగ్గరకు వస్తారు. ఆ తర్వాత ఏదన్నా పై స్థాయిలో పనులుంటే
కంసాని చంద్రశేఖర్ దగ్గరకు వస్తారు. కాబట్టి వీళ్ళిద్దరే కదా సమన్వయం చేయాల్సి ముందుకెళ్లాల్సింది. వాళ్ళిద్దరికి అప్పచెప్పారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రతి సమస్య వాళ్ళిద్దరికి తెలుసు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఇంతకు ముందులాగా అంటే ఆ సమస్యలు చెప్పుకుంటే ఎన్నేవాళ్ళు లేరు మనదాకా. అవకాశం రైతులకు లేదు నిజంగానే, అది మాత్రం లోపమే. అట్లానే ఇప్పుడు వాళ్ళిద్దరు వింటున్నారు సావధానంగా, పరిష్కార మార్గాలు ఎందుకు చూపుతున్నారు. వాళ్ళ వల్ల కాకపోతే ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్లారు. మన రైతులతో మాట్లాడిన తర్వాత ఆ సమస్య కూడా పరిష్కారం అయిపోయింది. అంటే ఇప్పుడు 98% పూర్తి అయిపోయింది. ముఖ్యంగా సీడీ యాక్సిస్ రోడ్డుకు సంబంధించి మందడం గ్రామంలో నాకు తెలిసి 110 నుంచి 130 ఇళ్లు బాబోతున్నాయి రేపు. సహజంగా వాళ్ళే ఎలా ఫీల్ అవుతారు చెప్పండి. మామూలు భూమి పోతుందంటే బాధ, ఇక సొంత ఇల్లు పోతుందంటే మరి వాళ్ళప్పుడు వాళ్ళకి ఏ విధంగా హామీ ఇవ్వాలి మనం గవర్నమెంట్ తరఫు నుంచి? ఇదిగో బాబు, నీకంటే మంచి స్థలం ఇక్కడ, నీకు ఇక్కడ 100 గజాలు పోతుంటే నీకు అక్కడ 150 గజాలు ఇస్తున్నాము. ఎందుకంటే గ్రీనరీ డెవలప్ చేసుకోవాలి కాబట్టి నీకు ఇక్కడ కేటాయిస్తున్నావు, నువ్వు ఇక్కడ ఇల్లు కట్టుకో, ఇది ఇల్లు కట్టుకోవడానికి ఎంత అవుతాయి, ఆ తర్వాతే దీని పని నీకు డబ్బులు వచ్చిన తర్వాత నీ అకౌంట్లో పడిన తర్వాత మాత్రమే నువ్వు దీనికి ఒప్పుకో అని చెప్పంటే ఏ రైతు వినకుండా ఉంటాడు, లేకపోతే ఏ గృహస్థుడు వినకుండా ఉంటాడు? ఈ మధ్య మీరు గుర్తుందో లేదో, పోలవరానికి సంబంధించి ఒక గ్రామం మొత్తం తీసేయటానికి ఉంటే 90 సంవత్సరాల వయసు ఉండామే, నేను ఏమైపోయినా ఇక్కడి నుంచి కదలని ఒకటే కూర్చుంది, ఊరు మొత్తం వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళకి అటాచ్మెంట్ అలాంటిది. ఇక్కడ కూడా వీళ్ళందరూ ఒప్పించేసి ముందుకెళ్ళారు అనుకోండి, ఆ ఒప్పించాలి అంటే వాళ్ళకు నమ్మకం అనేది కలగాలి కదా. అవును, గతంలో చేసిన అతను ఇబ్బందులు చూశారు కాబట్టి రేపొద్దున ఏమైతే భయం ఎవరికైనా ఉంటుంది కదా, రేపొద్దున ప్రభుత్వం మారితే మాకేంటనే అభిప్రాయం అంటారు కదా. అది లేకుండా ప్రజలందరూ ఈ రోజు అమరావతి ఏకగ్రీవంగా రాజధాని ఎందుకు అంటున్నాను అంటే 164 నియోజకవర్గాలు 175 నియోజకవర్గాల్లో అతని సొంత ప్రాంతం నాది అని చెప్పుకొని 49 నియోజకవర్గాలు ఇచ్చారు 52కి 2019లో. ఈ రోజు 45 నియోజకవర్గాలు ఇచ్చారు కూటమికి. అతను చెబుతున్నటువంటి ఉత్తరాంధ్రలో 2 ఇచ్చారు. అదే అరకు పాడారు. మధ్యాంధ్రాలో ప్రకాశంలోకి వచ్చిన తర్వాత కదండి, మధ్యలో ఎక్కడ లేవేక. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా, గుంటూరు, కృష్ణా ఒక్క సీట్ లేదు. అదే అంటున్నా, ఈ 4 ఉమ్మడి జిల్లాల్లో ఒక్కటి లేదు. పక్కన నెల్లూరులో లేదు, మధ్యలో ఉన్న ప్రకాశంలో 2 ఇచ్చారు. అంతే. అంటే రాజధానికి ప్రజలందరూ ఆమోదం చేసినట్టే కదా. అవును. కాబట్టి ఇక్కడ సమస్య అంటూ లేదు. ఇప్పుడు 2వ దశ పూలింగ్ కి ఎవరు ఇవ్వటం లేదు అని చెప్పని చెబుతున్నారు. నిన్న ఎండ్రాయిలో పూలింగ్ కోసం అని చెప్పి నిన్న కార్యాలయం ప్రారంభించారు. ఎండ్రాయికి సంబంధించి 1925 ఎకరాలు, 400 ఎకరాలు ఒక్క రోజులోనే ఉదయం నుంచి సాయంత్రం లోపు వచ్చేసినాయి. మామూలుగా ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇస్తా ఉంటారు. కొంతమంది ఉంటారు. ఉంటారు. ఉన్నప్పుడు ఇప్పుడు సీడ్ యాక్సిస్ రోడ్డుకి పోయినసారి అడ్డం పడ్డారు, తెలియక రెచ్చగొట్టిన తర్వాత. ఈ రోజు వాళ్ళే వస్తే దాన్ని క్లియరెన్స్ అవుతుందా లేదా? క్లియరెన్స్ అయిపోతానే ఉంది కదా. రేపు పొద్దున కూడా ఇక్కడ కూడా నాకు ఇది ఒకటి మాత్రం గ్యారంటీ చెప్పగలం ప్రసాద్ గారు, అమరావతి నిర్మాణం పూర్తి అయిపోతే, పూర్తి అంటే ఇది చానాలు పట్టింది, మనం చూస్తామో లేదో తెలియదు, కంటిన్యూ ప్రాసెస్. 4-5 సంవత్సరాల తర్వాత అక్కడ ఏర్పడుతున్నటువంటి కార్యాలయాలు కావచ్చు, ఆ రహదారులు కావచ్చు, రూపురేఖలు ఏర్పడిన తర్వాత అరే ఇక్కడ మనకి 200 గజాలు లేదే అని చెప్పని డబ్బుండ ప్రతి వాళ్ళు బాధపడబోతే నన్ను అడగండి. నిస్సందేహంగా ఇప్పుడు వీళ్ళు ఇక్కడికి వచ్చేస్తున్నారు, 2వ దానికి వచ్చేస్తున్నారు. 2వ దానికి వచ్చే దాని మీద వాళ్ళందరూ కూడా రైతులు సమూహంగా ఉన్నారు. నేను కొన్ని ప్రాంతాలకు వెళ్ళాను, రైతులు సమూహంగా ఉన్నారు. ఒకళ్ళిద్దరు ఇబ్బంది లేకపోయినా ఈగిపోయినా జరుగుతూ ఉంటుంది. తర్వాత ఎలా తీసుకోవాలో గవర్నమెంట్కి తెలుసు. పూలింగ్ ఇచ్చిన వాళ్ళకి ఈరోజు 1,50,000 రూపాయలు రైతులకు రుణమాఫీ చేయడానికి ముందుకు వచ్చారు. ఏమండి? తర్వాత కౌలు పెంచడానికి సిద్ధపడ్డారు. మిగిలి వాళ్ళ కోరికలు ఏదన్నా చిన్నవి ఉంటే దాన్ని వాళ్ళు ఏమడుగుతున్నారు, ఇప్పుడు కొంతమంది రైతులు ఏమడుగుతున్నారు, నమ్మకం ఏంటి మాకు 3 సంవత్సరాలు వాళ్ళకి. అంటే నేను ప్రభుత్వాన్ని కాదు, మనం చేతి వింటారని కాదు, ఒకటి మాత్రం నేను చెప్పగలను. అమరావతి ఇప్పుడు పూలింగ్ మొదటి దశలో ఇచ్చినటువంటి 29 గ్రామాల రైతులకి ప్లాట్లు, రోడ్లు ఏ విధంగా అయితే వేస్తారో ఇది వేసిన తర్వాత మొదలు పెట్టేసి 6 నెలల లోపు దానికి కూడా అలానే వేసిస్తారని చెప్పి నేను గ్యారంటీ ఇవ్వగలను. ఎందుకంటే ఇది ఆటంకాలు జరిగినాయి, ఇన్ని ఎదుర్కొని వాళ్ళు రెడీ చేస్తున్నారు. రేపు పొద్దున వీళ్ళు ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి ఇక్కడ సేమ్ అదే ప్లాన్ తోటి ఈ చేయటం ఎన్నాళ్ళు పట్టింది? అవునండి, ఆల్రెడీ ఆ ప్రాసెస్ లోనే ఉంటారు కాబట్టి నిస్సందేహంగా అది జరిగిద్ది. ఆ జరిగే క్రమంలో కొంతమంది మాట్లాడేటప్పుడు సహజం ఎవరైనా సరే ఇప్పుడు ఎదురు తిరగటం వేరు, 4 పనులు జరుగుతూ ఉంటే సహకరించడం వేరు. అక్కడ సహకరించారు, ముందుకెళ్ళింది, ఇబ్బందులు పడ్డారు కాబట్టి ఈ రోజు అనుమానం వస్తుంది. ఇప్పుడు రేపు పొద్దున ఇక్కడ వీళ్ళు ఇస్తున్నారు,
వీళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సిన రిటర్నబుల్ ప్లాట్లు ఏ విధంగా అయితే అక్కడ వచ్చిన ఇబ్బందులు ఇక్కడైతే రావు. అవునవును, ఎందుకంటే అది అయిపోయింది కాబట్టి, రైట్. ఇక అది విస్తరణే కాబట్టి విస్తరణలో రహదారులు ఎంత ఉంటే ఏంటి మాస్టర్ ప్లాన్లో చేస్తారు కాబట్టి రేపు పొద్దున రిటర్నబుల్ ప్లాట్లు కూడా ఎలా ఇవ్వాలి ఏంటనేది చక్కని ప్రణాళికతోటి చేసుకుంటూ వెళ్ళారనుకోండి, ఏ ఇబ్బందులు లేవు ఇక్కడ. సరే, ఒకళ్ళిద్దరు రాజకీయాల గురించి మాట్లాడొచ్చు, లేదంటే వాళ్ళ బాధను వ్యక్తం చేయొచ్చు. ఈ సిఆర్డిఏ పరిధిలోని అధికారులు వాళ్ళని కలిసి మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం వల్ల అసంతృప్తి కూడా ఉంటుంది. ఇక్కడ పనులు జరగనందుకు కాదు, గుర్తుపెట్టుకోండి, రైతుల ఆత్మాభిమానం ఎక్కువ. అవును, ఎందుకంటే మిగిలిన వాళ్ళకి ఏది ఉన్నా కూడా రైతు ఏందంటే తను పండిస్తూ 10 మందిని బతికిచ్చే వ్యక్తి. అవును, తను పెత్తనం చేసే వ్యక్తి. అలాంటి వ్యక్తి తన భూమిని ఇచ్చేసి వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు కొంచెం ఇబ్బందికరంగా ప్రవర్తిస్తే రైతుల ఆత్మాభిమానం దెబ్బతింటుంది. సహజంగా అలాంటి వాళ్ళు కొంచెం ఉద్రేకంగా మాట్లాడతారు, అందులో అనుమానం కూడా ఏం లేదు. ఎందుకంటే అది వాళ్ళకి ఎక్కడో వేరే మనసులో కాదు, ఎదురైన అనుభవాల ప్రకారం వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. దాన్ని పరిగణలో తీసుకొని చిలవలు పలవలు చేసి రైతులు ఇవ్వట్లేదు అంటే నిస్సందేహంగా రైతులు ఇస్తారు. ఈ ఒక్కదానితో కూడా ఆగదు, ఇది కూడా గుర్తుపెట్టుకో. రైట్. ఇప్పుడు 7 గ్రామాల్లో 16,660 ఎకరాల భూమి రైతుల దగ్గర నుంచి పూలింగ్కి సిద్ధంగా ఉంది, వాళ్ళు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. రైట్. మిగిలిన కలిపి ఒక 20,000 చిల్లర వస్తుంది, 22,000 చిల్లరేమో వస్తుంది. అది వీటన్నిటికి కూడా అయిపోయిన తర్వాత, ఈ ప్రణాళిక పూర్తి అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా రాజధాని అనేది పెరిగిపోతూ ఉంటుంది కాబట్టి తర్వాత జరిగే కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ దీంట్లో కూడా వచ్చినటువంటి భూమి అనేది ఉంటుంది కదా ప్రభుత్వం దగ్గర, కాబట్టి దీన్ని బట్టి రేపు పొద్దున ఎంత డెవలప్ చేసుకోవాలి, ఎలా చేయాలి. అసలు క్రీడా నగరాన్ని ఒకటి ఏర్పాటు చేయబోతున్నారు. ఎంతమందికి తెలుసు ఈ విషయం? ఇది అక్కడ స్టేడియం కడతాం కాదు, వీళ్ళందరూ అనుకున్నట్టుగా క్రీడా నగరం. ఓకే. క్రీడాకారులు దానికి ఎవరైతే సంబంధం ఉన్న వాళ్ళు వాళ్ళ కోసం ఒక నగరం ఏర్పాటు కాబోతుంది. అందుకు కావాల్సిన భూమి ఈ క్రీడలకు సంబంధించింది ఒక స్టేడియం కావచ్చు, ఒక హాకీ స్టేడియం కావచ్చు, ఒక క్రికెట్ స్టేడియం కావచ్చు, లేకపోతే వాలీబాల్ కావచ్చు, లేకపోతే ఖోఖోకి కావచ్చు, బ్యాడ్మింటన్ కావచ్చు. వీటన్నిటికీ ఏర్పాటు చేసుకుంటే పాటు దాన్ని ఎవరైతే పర్యవేక్షణ చేస్తారో, ఎవరి ఆధ్వర్యంలో జరగబోతున్నాయో వాళ్ళు నివాసం ఉండటానికి, మిగిలిన వాళ్ళు కూడా ఉండటానికి వాళ్ళందరూ కలిపి ఒక క్రీడా ప్రాంగణం, అంటే ఆ ఏరియాలో క్రీడాకారులకు మాత్రమే ఇచ్చే విధంగా ఒక నగరాన్ని ఏర్పాటు చేయబోతున్నారు అక్కడ. రైట్. ఇవన్నీ కూడా నిజంగా జనాన్ని చెప్పలేరు కదా వీళ్ళు. అవును, వీళ్ళు చేస్తున్నాయే చెప్పట్లేదు, మళ్ళీ అదే కదా చెబుతారులేండి. ఈ ఇబ్బందుల వల్లే అక్కడక్కడ చిన్న చిన్న, అంటే రైతులకి అధికారులకి మధ్య ఉన్నటువంటి చిన్న గీత, దాన్ని చంద్రబాబు నాయుడు గారే సరిచేయాల్సి వస్తుంది. దౌర్భాగ్యం అది. ఈరోజు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, మరి ఎవరైతే శ్రావణ్ కుమార్ గారు ఉన్నారో వాళ్ళు వివరంగా చెప్పి ఆ ప్రాంతం వాళ్ళందరూ కూడా మేము ఉండామని చెప్పిన హామీ ఇచ్చి ముందుకెళ్తున్నారు. వాళ్ళు కూడా సిద్ధపడ్డారు. తర్వాత మిగిలిన వాళ్ళు కూడా ఇస్తారు. ఇది చూసిన తర్వాత వాళ్ళు మాత్రం ఎందుకు అవుతారు? రైట్. చాలా మంది, నేను ధర్నాకోట మన ఈ మధ్య ఒక వేడుకకి వెళ్ళాను, వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ దగ్గరకు వచ్చే బైపాస్ కావచ్చు, ఇవన్నీ వాళ్ళు లెక్కలేసుకుంటున్నారు. ఈ భూమి బాత్ని మేము అట్లా కాదు, మేము కూడా పూలింగ్ ఇస్తాము, ఆ భూమి తీసుకుని దాంట్లో బైపాస్ చేసుకుని ఇంకోటి వేసుకోండి అని చెప్పి అంటున్నారు. ఫిక్స్ అయిపోయారు, వాళ్ళు కూడా ఫిక్స్ అయిపోయారు. అది పరిష్కారం చేసుకోగలరు వీళ్ళు, వాళ్ళు ఒప్పించగలరు, వాళ్ళకి కావాల్సిన కోరికలు కూడా వీళ్ళు తీర్చగలరు. అట్లా ముందుకెళ్తున్నారు. కాబట్టి అమరావతి అంశాన్ని వీళ్ళు ఎంత చేయాలనుకున్నా కూడా ఒకళ్ళిద్దరు ఏదైనా మాట్లాడతారేమో కానీ ఆ రైతులు మాత్రం ఎవరు వ్యతిరేకంగా లేరు అనేది నా యొక్క అభిప్రాయం. రైట్. ఇక దాని తర్వాత మరొక అంశం, ఇటీవల వరుసపెట్టి రోజు వస్తున్న కథనం ఏంటి అంటే ఈ భోగాపురానికి సంబంధించిన అంశం. తాజాగా జగన్మోహన్ రెడ్డి ఇందాక కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ఏమిటి అంటే తనదే క్రెడిట్, ఆ క్రెడిట్ని చోరీ చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. సో దీనిపైన క్లుప్తంగా, ఇప్పుడు భోగాపురం 2015లో చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పేశారు, ఇట్లా తీసుకుంటున్నాం అని చెప్పని, ఏర్పాటు చేయబోతున్నాం అని చెప్పి. అవును. దానికి భూ సమీకరణకు సంబంధించి పర్మిషన్ల కోసం వీళ్ళు కోర్టులకు వెళ్ళారు. అవి కేసులు నడుస్తూనే ఉన్నాయి. సరే, చిన్న చిన్న ఇబ్బందులన్నీ తీసుకొని జిఎంఆర్లతో ఒప్పించేసి 2019 ఫిబ్రవరి 14వ తారీఖు డేట్ కూడా చెబుతున్నాను, ఆ రోజు శంకుస్థాపన చేశారు చంద్రబాబు నాయుడు గారు. నీ గవర్నమెంట్ జూన్లో వచ్చింది, నువ్వు పనులు నిలిపేశావు. మే 30 వచ్చింది, జూన్లో పనులు నిలిపేశావు, ఆపేశాడు. తర్వాత ఇక బేరసారాలు మొదలుపెట్టారు. 2,520 ఎకరాలేమో 2,703 ఎకరాలు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు హయాలు ఇస్తే దానిలో 500 ఎకరాలు లాక్కున్నారు. అంటే అదే 2,203 ఎకరాలు దానికి మిగిలింది. 500 ఎకరాలు వీళ్ళు లాక్కున్నారు, బెదిరించారు, భయపెట్టారు. వాళ్ళు ఏం చేయాలి పాపం, తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు సర్లే కొంత లాభం పోయినా పర్లేదు ఇంతవరకు చేద్దాం అని చెప్పని వాళ్ళు అనుకుని కాంప్రమైజ్ అయిపోయి 2023లో మే 23న, మే 3వ తారీఖు అనుకుంటా,
23లో తిరిగి దానికి మళ్ళీ శంకుస్థాపన చేశాడు ఈయన. చెల్లికి మళ్ళీ పెళ్లిలాగా మళ్ళీ శంకుస్థాపన చేశాడు. చేసిన తర్వాత ఎంత వేగవంతంగా చేస్తే నువ్వు పూర్తయిపోయింది ఇది? నువ్వేం చేయలేదు కదా, 19% చేసావు నువ్వు, 19% చేసావు నువ్వు. వీళ్ళు వచ్చిన తర్వాత ఈ 18 నెలల 26 రోజుల్లో పరుగులు ఎట్టించారు. దాని పర్యవసానమే కదా. పర్యవసానం మన జనవరి 4వ తారీఖున తొలి ఫ్లైట్ ల్యాండ్ అయింది. ట్రైల్ ఫ్లైట్ వచ్చేసి ల్యాండ్ అయిపోయింది. వాళ్ళకి ఏం కావాలో ఏంటో ప్రభుత్వం. ఇతను ఏం చెప్పాడు? 2015 సెప్టెంబర్ 10వ తారీఖు, నీకు అది కూడా చెబుతున్నాను. సెప్టెంబర్ 10వ తారీఖు నాడు ఏం చెప్పాడు? మీరు భూములు ఇవ్వద్దు అని చెప్పాడు 2015. తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత 2016లో ఏం చెప్పాడు? అక్కడ బహిరంగ సంఘం ఏర్పాటు చేసేసి, ఆమె పేరైతే ఉంది వెంకమాంబో ఏదో ఉంది, ఆమె మాట్లాడుతుంది విన్నారు కదా, మనం అధికారంలోకి వస్తాం 3 సంవత్సరాల తర్వాత మీ భూములు మీకు ఇచ్చేస్తాము అన్నాడు. అంటే నేను నిర్మాణం చేస్తాను ఆ రోజు చెప్పలా, చెప్పేశాడు. వాళ్ళకు ఉపాధి చేస్తానని చెప్పలా. తర్వాత ఏందంటే కాకినాడ సెజ్జు జిఎంఆర్ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి బేరసాల ఆడుకొని అరవిందో వాళ్ళకి, విజయసాయి రెడ్డి బంధువులకి దాంట్లో వాటాలు ఇప్పించేసి ఇక్కడ పని మొదలు పెట్టడానికి కుదిరింది. ఇది గుర్తుపెట్టుకో, కుదురుకొని కాకినాడ పోర్ట్ అను ఇక్కడ పోర్ట్ కాదు, కాకినాడ సెజ్, సారీ కాకినాడ సెజ్ కానీ భోగాపురం పోర్ట్ ఇక్కడ ఇట్లా లింక్ కుదిరింది అనమాట. అప్పుడు ఆ బేరాలు ఫైనల్ అయిన తర్వాత అంటే వాళ్ళని బెదిరించి సరే వాళ్ళు ఏమైనా చేస్తున్నారో మనకు అనవసరం. అప్పుడు మొదలుపెట్టిన వీళ్ళు ఈ రోజు మాది అని చెప్తారా? ఇప్పుడు ఎవరైనా సరే పోలవరం ఎవరు హయాంలో అక్కడ శంకుస్థాపన జరిగింది, ఎప్పుడో జరిగింది అది. ఆ తర్వాత ఎంతమంది ముఖ్యమంత్రులు మారారు? నీ తండ్రి విగ్రహం అక్కడ ఎందుకు పెట్టించావు? నీ తండ్రి దానికి కారకుడు కాదు కదా. మరి దాన్ని ఏమంటారు? ఇక్కడ మనకి హైదరాబాదు విమానాశ్రయం ఉంది, ఈరోజు శంషాబాద్ విమానాశ్రయం. దానికి కర్త క్రియ కర్మ భూములు సేకరించి అంతా చేసి నందమూరి తారక రామారావు గారి పేరు ఒక టెర్మినల్కి పెట్టుకుంటే వచ్చి జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని మార్చేసి రాజీవ్ గాంధీ పేరు పెట్టేసుకొని వాళ్ళ ప్రసన్నం చేసుకోవడం కోసం వాళ్ళు చేశారు. చంద్రబాబు నాయుడు గారు రామారావు గారు లేరు, ఊరు ప్రసన్నం చేసుకోవాల్సిన పని లేదు, కానీ ఆ మహానుభావుడు పేరు పెట్టుకున్నాడు. నువ్వేం చేసావు? ఇక్కడ ఊరు లేనట్టు తీసుకెళ్లి రాజీవ్ గాంధీ పేరు పెట్టుకుంటా వచ్చావు మీ నాన్న. అంటే అప్పుడు ఆ క్రెడిట్ స్టోరీ ఎవరిదండి క్రెడిట్ స్టోరీ? ఫీజు రియంబర్స్మెంట్ మొదలుపెట్టింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అవును, వాళ్ళు చెప్పుకోలేకపోయారు. అది నీ క్రెడిట్, నువ్వు క్రెడిట్ గా నువ్వు చెప్పుకుంటున్నావు. 108 తీసుకొచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు అదేదో రాజశేఖర రెడ్డి తీసుకొచ్చి చెబుతున్నారు కదా. ఈ క్రెడిట్ స్టోరీ అంతా ఎవరు తీసుకొచ్చారు? మీరు మొదలుపెట్టి, మీరు తెలుసు కాబట్టి ఈ రోజు మీరు మాట్లాడుతూ ఉన్నారు. శంకుస్థాపన ఎవరు చేసినా ప్రారంభోత్సవాలు చేసిన వాళ్ళ పేరే ఉంటది కదా. ఒకటి శంకుస్థాపన పేరు ఉంటది, ప్రారంభోత్సవాలు చేసిన పేరు ఉంటది కదా. క్లియర్ గా చెబుతున్నారు ఈ విషయం. మరి టీడీపీ వాళ్ళు ఎక్కడ చెప్పుకోవట్లేదుగా. అదే కదా లోపం. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా చేశారు రాష్ట్రంలో. అద్భుతం, మహా అద్భుతం, అందుట్లో సందేహం లేదు. రాజధాని లేని రాష్ట్రం, వనరులు లేని రాష్ట్రం, ఆదాయం లేని రాష్ట్రం, పరిశ్రమలు లేని రాష్ట్రం, అసలు ఏమీ లేదులేండి, అప్పులు తప్ప. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు 2,32,000 కోట్ల రూపాయలు మాత్రమే అప్పులు తీసుకొని పోలవరాన్ని 72% పూర్తి చేసేసి, అమరావతిలో ఇన్ని నిర్మాణాలు పూర్తి చేసేసి, మిలీనియం టవర్ ఏర్పాటు చేసి వైజాగ్లో, పారిశ్రామిక ఏర్పాటు చేసి వైజాగ్లో, ఎలక్ట్రానిక్ హబ్గా చిత్తూరు జిల్లా, కియా పరిశ్రమ వచ్చింది అనంతపురం జిల్లాలో. మరి ఏషియన్ పెయింట్స్ గా రకరకాలుగా చెప్పుకుంటే ఎన్నో ఉన్నాయి. మీరు నేను చెప్పడం కాదు, వైఎస్ఆర్సీపీ పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి గారు స్వయంగా అసెంబ్లీలో చెప్పారు 5,13,000 మంది ఉద్యోగాల కల్పన జరిగిందని చెప్పారు. చెప్పుకోవటం చేత కాలేదు ఆ రోజుల్లో. ఇప్పుడైనా సరే కూటమి పెద్దలు ఇది లోపం, నిస్సందేహం మీరు కాదు, మీరు నిర్లక్ష్యం వహించినందువల్ల రాష్ట్రం నష్టపోతుంది. 5,50,00,000 మంది ప్రజానీకం నష్టపోతున్నారు. అధికారం కోల్పోయి వాళ్ళ చేతిలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో పడ్డ బాధలు మళ్ళీ తిరిగి అలాంటి అవకాశం ఇవ్వద్దు. మీరేం చేశారో చెప్పుకోండి, వాళ్ళు ఏం అన్యాయం చేశారో చెప్పండి, అన్యాయం చేసిన వాళ్ళకి శిక్షలు వేయండి. ప్రజలు అదే కోరుకుంటున్నారు. రైట్. ఇక దాని తర్వాత ఆఖరిగా మరొక అంశం, మాజీ మంత్రి రోజా ఆవిడ ఇటీవల ప్రెస్ మీట్ పెట్టి, మామూలుగా కాదు, ఆవిడ వచ్చింది దేనికి? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని పరామర్శించడానికి నెల్లూరు జైల్లో. ఆవిడ మాట్లాడుతున్న మాట రాయలసీమ ద్రోహి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, అంటే కూడా ప్రభుత్వంలోని పెద్దలు ఏకవచనంతో
ఏకవచనం కాదండి ఓయ్, వాడు గాడు అని అన్నది, అదే గాడు అని అన్నారు. అది గుర్తుపెట్టుకోవాలి, అండర్లైన్ చేసుకోండి. అలాగే పవన్ కళ్యాణ్, ఇక పవన్ కళ్యాణ్ అంటే ఏకవచనమే. ఇప్పుడు మాకు జర్నలిస్ట్ భాషలో ఎలా ఉంటుందంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అనరు, చంద్రబాబు నాయుడు అని అంటారు. కానీ దాని పర్యవసానం ఏంటి అని చెప్పేసి అది వేరు. కానీ అది జర్నలిస్ట్ భాష వేరు, వీళ్ళు మాట్లాడే భాష వేరు. మరి అటువంటిది ఈవిడ రాయలసీమ ద్రోహి చంద్రబాబు నాయుడు అని చెప్పేసి అంటున్నారు అంటే మరి దీనికి ఏంటి అసలు ఏమని అనుకోవాలంటారు? అసలు ఒక మంత్రిగా చేసినటువంటి వ్యక్తి, 10 సంవత్సరాలు ఎమ్మెల్యే, ఒక మంత్రిగా చేసినటువంటి వ్యక్తి, అంతకు మించి ముఖ్యంగా మహిళ, అంతేనా? ఏదన్నా అంటే కళ్ళనీళ్ళు పెట్టుకుని మహిళని ఎంత మాట అంటారు. రాజకీయాల్లో మహిళా ఎమ్మెల్యే, మగ ఎమ్మెల్యే అని చెప్పి ఉంటాయా? అలా ఎమ్మెల్యే నువ్వు రాజ్యాంగంలో నువ్వు అక్కడికి వచ్చేసి శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు నేను మహిళా ఎమ్మెల్యేని అని చెప్పి ప్రమాణ స్వీకారం చేయలేదుగా. ఆ రోజు గుర్తు రాలేదా నువ్వు మహిళవని? ఇక్కడ నువ్వు వాడిన భాష, నువ్వు చేసిన పనుల వల్ల అవతల వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. నిన్న ఆమె మాట్లాడిన దానికి ఒకసారి చూడండి మీరు కామెంట్స్, సిగ్గుతో తలదించుకోవాలి. ఆత్మాభిమానం ఉన్న వాళ్ళు ఏం చేయాలో చేసుకుంటారు. నేను నా నోటితో అయితే చెప్పలేను, అసలు మాట్లాడలేండి, చెబుతున్నాను. ఆమె మాట్లాడిన భాష చంద్రబాబు నాయుడు గారిని గాడు అంటాం కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని ఆ విధంగా మాట్లాడటం కావచ్చు. రాయలసీమ ద్రోహి, రాయలసీమ అంటే తెలుసు అసలు ఆమెకి? ఆమె అక్కడ వాసేగా అని మనం అనుకుంటే సరిపోతుందా? అక్కడ వాళ్ళు అనుకోవాలి కదా. అక్కడ కాదు, ఆ నియోజకవర్గం గురించి మాట్లాడుకుందాం. ఆ నియోజకవర్గంలో ఒక ఎస్సీ మహిళకి కార్పొరేషన్ చైర్మన్ గా ఇస్తానని చెప్పని 70 లక్షల రూపాయలకి బేరం కుదుర్చుకొని 40 లక్షల రూపాయలు నీ సోదరుడు తీసుకుంటే ఇవ్వకపోతే మళ్ళీ ఆమె మాట్లాడితే లేదు 2.5 సంవత్సరాల కాడికి పంచుతున్నామని చెప్పారంటే అప్పుడు కూడా ఇవ్వకపోతే ఆమె గొడవ చేస్తే 23 లక్షల రూపాయలు మాత్రం ఇచ్చారు, ఇంకా 17 లక్షల రూపాయలు ఇవ్వాలి అని చెప్పని ఆ మహిళ చెప్పింది. ఈ కూటమి పెద్దలకి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి అది గుర్తులేదా? ఆ మాటల్ని, ఆ వీడియోలను పెట్టుకొని ఎందుకు ఆమె మీద కేసు పెట్టకూడదు? ఎందుకు ఉపేక్షిస్తున్నారు? ఈ విధంగా మాట్లాడే అవకాశం ఎందుకు ఇస్తున్నారు? నిస్సందేహంగా తప్పు కూటమి పెద్దలది ప్రసాద్ గారు. అందులో ఎలా ఆ ఎమ్మెల్యేది కూడా ఉంది అంటున్నాను నేను. పొద్దున్న నేను ఎదురు పెడితే నా మీద కోప్పడొచ్చు ఆయన. నిస్సందేహంగా చెప్తున్నాను, చర్యలు తీసుకోవాల్సింది మీరా ఖాతా ప్రారంభించండి మీరు. దాన్ని కొనసాగించకపోతే అప్పుడు ప్రభుత్వానికి తప్పవుతుంది. కూటమి పెద్దలు అందుట్లో ఇంకో మాట మర్చిపోయారు మీరు. పోలీసులను ఏమంది, ఏ విధంగా మాట్లాడింది? బాయిలో దూకాలా? నీళ్ళని బాయిలో దూకాలా? ఎవరు నన్ను అంటే మేసాలు మెలేసి తొడలు కొట్టి మా యూనియన్ అంటే ఏంటి, మేమంటే ఏందో చూపిస్తాము, మీరు రాజకీయ నాయకులు 5 సంవత్సరాల్లో ఉంటారు, మేము 33 సంవత్సరాలు ఉంటాము అని చెప్పని బేరాలు పలికిన వాళ్ళందరూ ఈరోజు ఆమె మాట్లాడిన మాటలకి సంఘాలు ఏమైపోయినాయి. ఆమె మామూలుగా దానికి సంబంధించి వాళ్లే ఎందుకు కేసు పెట్టకూడదు? సుమోటాగా ఎందుకు తీసుకోకూడదు? ఇది ఖచ్చితంగా తీసుకోవచ్చు, సుమోటోగా తీసుకోవాలి కదా. అంటే వీళ్ళందరూ ఇస్తున్నటువంటి అవకాశం, రోజాకి ఆ విధంగా మాట్లాడే అవకాశం ఇస్తున్నారు. ఆమె ఈ రోజు కూడా పెట్టలేకపోతే మధ్యలో కొన్ని రోజులు మాయమైపోయింది. అవునవును, మళ్ళీ తిరిగి ఒక నెల రోజు నుంచి వస్తుంది. ఆ నెల రోజు నుంచి కూడా ఈ కూటమి ప్రభుత్వం చేసిన తప్పుల వల్లే వాళ్ళు రోడ్డు మీద చెప్తున్నారు. అది కూడా చెబుతున్నాను నేను. మెడికల్ కాలేజీ కాడ వాళ్ళకి అవకాశం ఇచ్చారు. అవును, ఆ రోజే ఏం జరిగిందో గతం మన ఇద్దరం మాట్లాడుకున్నాం. అవునవును, దాని గురించి వివరంగా మళ్ళీ దాని జోలికి వెళ్ళదలుచుకోలేదు నేను. వదిలేండి. ఆ విషయాల్లో కనుక కఠినంగా తీసుకొని వాళ్ళు ఏం మోసం చేశారో ప్రజలకు వివరించి చెప్తే వాళ్ళు రోడ్డు ఎక్కేవాళ్ళు కాదు. ఇప్పుడు ఈ విషయంలో అసలు ఇవన్నీ కాదండి, క్రీడాకారులకు ఇచ్చే కిట్లో మోసం జరిగిందని చెప్పి అభియోగం ఉంది కదా. విచారణ ఆడుదాం ఇప్పుడు విచారణ జరుగుతూ ఉంది కదా. ఇన్ని అంశాలు ఉన్నాయి కదా. రిషికొండ ఒకటి కనపడతా ఉందా, 452 కోట్ల రూపాయలు. అవును, 452 కోట్ల రూపాయలు రిషికొండ కనపడతా ఉంది కదా. దీని మీద ఎందుకు చర్యలు తీసుకోరు? ఎవరు అడ్డుపడుతున్నారు దీనికి? మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి, నష్టం ఏంటి, కష్టం ఏంటి? తప్పు చేశారా లేదా? కనపడుతుంది కదా తప్పు చేసినట్టు. బాబు గారు నేను ఒక మాట అన్నారు, 30 సంవత్సరాలు పడుతుంది ఇవన్నీ విచారించాలి అంటే. అంటే ఏ స్థాయిలో జరిగిందో ఆలోచించుకోండి అని చెప్పి వదిలేద్దామా? వదిలేయకూడదు కదా, న్యాయం జరగాలి కదా ఖచ్చితంగా. ఇప్పుడు వాళ్ళకి శిక్ష లేపిస్తే కదా అవతలకు నమ్మకం ఏర్పడింది. ఇంకొకళ్ళు చేయాలని ఆలోచిస్తారు. అప్పుడు వాళ్ళు ఏ విధంగా వెళ్తున్నారు, ఇక్కడ ఏదో అరాచకం జరిగిపోతుంది అని చెప్పాలని వాళ్ళు రోజుకొచ్చి గొడవ చేస్తున్నారు. అరాచకం చేసే వాళ్ళు మాట్లాడతారా? వాళ్ళు ఇక్కడ అరాచకం జరిగిపోతుంది, మీరు పెట్టుబడులు పెట్టొద్దు అని చెప్పడం కోసం వాళ్ళు ఈ విధంగా ఎస్టాబ్లిష్ చేయడం కోసం వాళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. దానికి తగిన విధంగా మీ మీద నమ్మకంతో పెట్టుబడులు వస్తున్నారు, వీళ్ళ కోసం ఆగట్లేదు. కానీ బయట నుంచి పెట్టుబడులు వస్తున్నాయి.
అంతర్గతంగా ఏం జరుగుతుంది, ఉమ్, ఎంతమంది ఈరోజు రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు, ఇంకోటి రంగం కావచ్చు, ఎంతవరకు ముందుకెళ్తుంది చూస్తుంటే ఏం లేదు మనం చెప్పుకుంటాం. కనపట్టలేదు కదా. అవును. ఎందుకని? ఉమ్, ఇంకా ఎక్కడో ఇక్కడ వాళ్ళకి భయం ఉంది, ఉమ్, వాళ్ళకి భయం లేదు. ఎందుకంటే 11 స్థానాలు ఇచ్చిన ప్రజలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని తీసుకురారని ప్రగాఢంగా విశ్వాసంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తించారు. కానీ కూటమి పెద్దలు గుర్తించలేకపోతున్నారు, ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు గుర్తించలేకపోతున్నారు. ఉమ్. భయం అనేది ఇంకా వాళ్ళకి వెంటాడుతుంది. ఆ భయం లేకుండా చేయాలి కదా, వాళ్ళకి భయం పుట్టేటట్టు చేయాలా వద్దా? అది మెయిన్. అసలు తప్పు చేసిన వాళ్ళకి భయాన్ని పరిచయం చేయాలా వద్దా? ఖచ్చితంగా చేయాలి అది. మరి ఆ విధంగా కూటమి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనేది $1 మిలియన్ ప్రశ్నగా మిగిలింది. నిన్నటిదాకా ఏమనుకున్నాం మనం, పెట్టుబడుల కోసం చూశారు, అవును, పెట్టుబడులు తీసుకొచ్చారు, రేపు పొద్దున వీళ్ళ సంగతి చూస్తారను కొంత ప్రారంభమైంది కొన్ని చాట్ల. ఉమ్, అది ఇంకొంచెం ఉధృతంగా చేసుకొని, ఉమ్, ఎందుకంటే వాళ్ళు చేసినట్టు మీరే చెబుతున్నారు కదా 30 సంవత్సరాలు పట్టిద్దని చెప్పని. అవును, 30 మందిని తీసుకోండి, ఉమ్, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి, 3 లక్షల మంది బయటకు రారు. ఉమ్. అంతే. ముందు జిల్లాకు ఉంటారు కదా టాప్ 3 or 4, ఒక్కొక్క జిల్లాలో అలా లేపుకుంటూ తీసుకొస్తే మనమే అన్యాయంగా అక్రమంగా, అట్లా కాదండి, చట్ట ప్రకారం అక్రమాలు అవినీతులు చేసిన చేసిన వాళ్ళకి వాళ్ళనే చట్ట ప్రకారం శిక్షలు వేసే విధంగా అంతే. చూసి చూడనట్టు కాకుండా ఉమ్. సాక్షి దినపత్రిక ఎట్లా రాస్తుందండి? అబ్బాయి ఎలా రాష్ట్ర రాష్ట్ర ప్రసార మాధ్యమం అస్సలు పట్టించుకోరండి వీళ్ళు. చర్య తీసుకోవట్లేదు కదా. వైఎస్ వివేకానంద రెడ్డి గారు అతి గురించే పట్టించుకోలేదు, ఇంక దీని గురించి ఏం చెప్తారు చెప్పండి. అదే చెప్పేది. ఇవన్నీ కూడా కొంత కూటమి ప్రభుత్వం కూడా దీని మీద, ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్లు వీళ్ళ వల్ల వీళ్ళని ఉపేక్షించి వదిలేస్తే జరగకుండా ప్రమాదం జరిగితే, మొన్న 30 సంవత్సరాలు వెనక్కిపోయాం, ఈ తర్వాత 100 సంవత్సరాలు వెనక్కిపోతాం. రెండోది, మాట్లాడటానికి మీరు నేను వాళ్ళు కూడా ఉండరు, అది గుర్తుపెట్టుకోండి. అది మాత్రం ఖచ్చితంగా నిస్సందేహంగా. తెలిసే మాటే ఉండదు, రపరప అనేది వాళ్ళు అనుకున్నట్టే చేస్తూ ఉంటారు. రైట్. కాబట్టి కూటమి ప్రభుత్వం ఇప్పుడు తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇన్ని పెట్టుబడులు తీసుకొస్తున్నాం, మనం ఇన్ని మంచి పనులు చేస్తున్నాం, ప్రజలకి భయభ్రాంతులు గురి కాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఏం చేయాలి అంటే, తప్పు చేసిన వాళ్ళకి దండన చేయాలి, రైట్, వాళ్ళకి శిక్షలు వేయించాలి. దాని మీద కనుక శ్రద్ధ పెడితే అన్నీ ఆంధ్ర రాష్ట్రంలో సవ్యంగా జరుగుతాయని అయితే నేను భావిస్తున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ అండి.